మనసుకి నచ్చిన విషయాలు చేయాలంటే చాలా ఆలోచించాలబ్బా. పెళ్లికి ముందేమో ఏమన్నా చేయాలంటే పెళ్లి తర్వాత ఏమన్నా చేసుకో, ఇప్పుడు మా మాటే వినాలి అనేసి కండిషన్ పెడతారు. మనము ఆ భ్రమలోనే బతికిపోతూ ఉంటాం. పెళ్ళైన తర్వాత మందే రాజ్యం అనేలాగా. అప్పుడు తెలియదు కదా ముందుంది ముసల పండగ అని చెప్పేసి. పెళ్ళైన తర్వాత ఏమన్నా చేయాలంటే నువ్వు పెళ్లికి ముందు ఎలాగైనా ఉండొచ్చు, పెళ్ళైన తర్వాత ఇలానే ఉండాలి అంటారు. ఏంట్రా ఇది, పెళ్లికి ముందేమో ఇలా అంటారు, పెళ్లి అయిన తర్వాత కూడా అలానే అంటారు. ఏంట్రా ఇది, ఎప్పుడురా మన మనసుకు నచ్చినట్టు చేసేది అని ఆలోచించి ఆలోచించి వయసు అవ్వడం తప్ప ఇంకేం చేసేది ఉండదు. నాకు నచ్చినట్టు నేను బతకతాను అనేసి డిసైడ్ అయిపోయి ఒక స్టెప్ ఎత్తి పెట్టేశామనుకో బరి తెగించింది అంటారు. లేదా లెక్కలేనితనం, లేదా తిమ్మురు పట్టి ఆడుతుంది, ఇలాంటి మాటలన్నీ వినాల్సి వస్తుందన్నమాట. ఇదంతా మనం వాళ్ళ మాట వినకపోవడం వల్లే అంటున్నారని అనుకుంటున్నారా? వాళ్ళ మాట విన్నా కూడా అలానే అంటారన్నమాట. అనేదానికి ఏముంది, నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. ఇష్టం లేని బతుకులు బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనకి నచ్చినట్లు బతికితేనే దాంట్లో 100 వంకలు పెడుతూ ఉంటాం మనం. ఇక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఇక అక్కడే నిలిచిపోయామనుకో బతికినంత కాలం బాధపడుతూనే ఉంటాం కానీ ఇంకేం మిగిలేది ఉండదు. సో మనకి నచ్చినట్లు మనం బతుకుతామబ్బా అనే వాళ్ళు అంటూనే ఉంటారు. ఏది మీద వర్షం పడింది అనుకుని మనం కూడా బతికేద్దాం, ఏమంటారు?